నమస్కారం. స్వామిత్వ డ్రోన్ సర్వే పూర్తయ్యాక అత్యంత కీలకమైన దశ ఒకటుంది. దాని పేరే గ్రౌండ్ ట్రూతింగ్. సరే, డ్రోన్ సర్వే అయితే అయిపోయింది. మరిప్పుడు గ్రామ మ్యాపులన్నీ రెడీ అయిపోయినట్టేనా? చాలామందికొచ్చే మొదటి ఆలోచన ఇదే. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. వాస్తవానికి ఇంకా కాలేదు. డ్రోన్ సర్వే తరువాతే అత్యంత ముఖ్యమైన, చాలా కీలకమైన దశ ఒకటుంది. ఈ దశ ఎంత విజయవంతంగా పూర్తి చేస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా సక్సెస్ అయినట్టు లెక్క. ఆ దశే గ్రౌండ్ ట్రూతింగ్. సింపుల్గా చెప్పాలంటే, డ్రోన్ తీసిన మ్యాపులు కింద భూమి మీద ఉన్న నిజమైన కొలతలతో సరిపోతున్నాయో లేదో చెక్ చేసే ప్రక్రియ అన్నమాట. దీన్ని ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. డ్రోన్ మ్యాప్ అనేది ఒక ఎక్స్రే లాంటిది. కానీ గ్రౌండ్ ట్రూతింగ్ అనేది డాక్టర్ స్వయంగా వచ్చి చేసే ఫిజికల్ చెకప్ లాంటిది. అప్పుడే కదా మనకు పూర్తి క్లారిటీ వచ్చేది. సరే, మరి ఈ ప్రక్రియలోకి అడుగు పెడదాం. ఇందులో మొట్టమొదటిది సరైన ప్లానింగ్తో సిద్ధంగా ఉండటం. పక్కా ప్రణాళిక లేకుండా ఈ పనిని అస్సలు మొదలుపెట్టలేం. మనం ఫీల్డులోకి వెళ్లకముందే 3 ముఖ్యమైన పనులు ఖచ్చితంగా చేయాలి. 1. పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇద్దరూ కలిసి ఏ రోజు ఏ ఇంటి నెంబర్కు వెళ్లాలో ఒక స్పష్టమైన షెడ్యూల్ తయారుచేసుకోవాలి. 2. ఆ షెడ్యూల్ని ఊర్లో అందరికీ తెలిసేలా 3 ముఖ్యమైన ప్రదేశాల్లో అతికించాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికీ అధికారికంగా నోటీసులు అందేలా చూడాలి. ఈ నోటీసుల కోసం 3 రకాల ఫారాలు ఉన్నాయి. ఫారం 6 అనేది ఊరందరికీ ఇచ్చే ఒక జనరల్ నోటీస్. ఫారం 7 ప్రత్యేకంగా ఇంటి యజమానులకు ఇవ్వాలి. ఇక ఫారం 8 అనేది ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించిన ఆస్తుల కోసం. వీటన్నిటిపైన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంతకం ఉంటుంది. పంచాయతీ కార్యదర్శి వాటిని అందరికీ అందిస్తారు.